ఉద్యోగం కోసం ప్రారంభించిన పరుగు ప్రవృత్తిగా మారింది. 5K 10K రన్ను దాటి మారథాన్ వైపు అడుగులు వేసేలా చేసింది. జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటడంతో ఇప్పుడు ఆ క్రీడాకారుడి చూపు అంతర్జాతీయ మారథాన్పై పడింది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే తన పరుగును ఫినిష్ లైన్ వద్దే ఆపుతానంటున్నాడు పల్నాడు జిల్లాకు చెందిన పోలా అంకమ్మరావు. చిరుతలా వేగంగా పరుగులు తీస్తున్న ఈ యువకుడు పోలా అంకమ్మరావు అలియాస్ విజయ్. ఆర్మీ ఉద్యోగిగా పూణేలో విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు సైన్యంలో సేవలందిస్తూనే మరోవైపు క్రీడల్లో దేశానికి గుర్తింపు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. పల్నాడు జిల్లా సేవల్యపురం మండలం కారుమంచికి చెందిన అంకమ్మరావు గతేడాది తిరువనంతపురంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించారు. 5-10 కిలోమీటర్ల పరుగు విభాగంలో చక్కటి ప్రతిభ చూపిన ఈ యువకుడు స్విట్జర్లాండ్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. అంకమ్మరావు తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వారికి 4 సంతానం కాగా అంకమ్మరావు పెద్ద కుమారుడు. తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద చదివించగా డిగ్రీ పూర్తి చేసిన అంకమ్మరావు వెంటనే పట్టుదలగా శ్రమించి ఆర్మీకి ఎంపికయ్యారు. ప్రజెంట్ నా చేతిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి స్విట్జర్లాండ్లో జరిగే ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో విన్ అవ్వాలి. అలాగనే నా ఊరు, నా జిల్లా, నా స్టేట్, నా కంట్రీకి నేను ఎలాగైనా ఒక పేరు తీసుకురావాలనేది ఒక తపన. నెక్స్ట్ జూన్ 2026లో బెంగళూరులో జరిగిపోయే 24 అవర్స్ రేస్లో ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలంటే 24 అవర్స్లో 225 కిలోమీటర్లు చేయగలిగితే అందులో నేను క్వాలిఫై అవుతాను. సో దాదాపు నేను క్వాలిఫైయింగ్ రేస్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ నా దగ్గర ఉంది. నేను ఎలాగైనా 100% క్వాలిఫై అయ్యి ఇండియా తరఫున నేను రిప్రజెంట్ చేయాలి. అలాగే కష్టపడి ఒక జీరో నుంచి ఒక స్టాండర్డ్ ఒక స్థాయికి వచ్చి ఆ స్థాయికి ఎదగాలంటే ఎలాంటి పట్టుదల ఉండాలో అందరికీ అది నా తరపున చేసి చూపించి అందరూ అలా దాన్ని మోటివేట్లా తీసుకునే విధంగా చేయాలన్నదే నా కోరిక. ఆర్మీకి ఎంపికయ్యేందుకు ఫిట్నెస్, పరుగు, దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో క్రీడలపై అంకమ్మరావుకు ఆసక్తి పెరిగింది. ఒకవైపు ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే అథ్లెటిక్స్ వైపు అడుగులు వేశాడు. పరుగును తన జీవితంలో భాగం చేసుకున్నారు. 5K 10K పరుగుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా విజేతగా నిలవడంతో అల్ట్రా మారథాన్ పోటీలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే కర్దుంగ్లా నుంచి మనాలి వరకు 550 కిలోమీటర్ల రన్ ఆర్మీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి సైనికాధికారుల ప్రశంసలందుకున్నారు. ప్రతికూల పరిస్థితులు, కఠిన నిబంధనలను దాటుకొని ఆర్మీలోనే నిర్వహించిన 550 కిలోమీటర్ల మెగా ఆల్ట్రా రన్ను విజయవంతంగా పూర్తి చేయడంతో అంకమ్మరావులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో నిర్వహించిన 24 గంటల ఆల్ట్రా మారథాన్ పోటీల్లో సత్తా చాటారు. పూణేలో నిర్వహించిన బ్యాక్యార్డ్ ఆల్ట్రా రన్ పోటీల్లో, హైదరాబాద్లో జరిగిన స్టేడియం రన్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభతో పతకాలు అందుకున్నాడు.